నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వాలంటీర్లని తీసేసి పింఛన్ పెట్టేది అన్యాయం అనేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నాడు. గతంలో వైన్ షాపులో టీచర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బందులు పెట్టి అమ్మించినాడు. వాళ్ళకి అమ్మే అర్హత ఏడుండదు. ఆ రోజు ఎందుకు వాళ్ళని అమ్మించినాడు? వాళ్ళు ఈ రోజు వాళ్ళంతా చెప్పి పింఛన్ ఎందుకు ఇవ్వకూడదని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా సినిమా థియేటర్లో కూడా రెవెన్యూ సిబ్బందిని పెట్టి టికెట్లు అమ్మేది ఎంత అమ్ముతారు, ఎంత రేట్ అమ్ముతారు అని చెప్పేసి వాళ్ళని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినాడు. అట్లాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు ఈ రోజు పింఛన్లు ఇచ్చేటప్పుడు టీచర్లు ఎందుకు వాడుకోకూడదు, ఆర్టీసీ వాళ్ళు ఎందుకు వాడుకోకూడదు, రెవెన్యూ సిబ్బందులు ఎందుకు వాడుకోకూడదు? అప్పుడు ఆయనకు ఒక రూలు, ఇప్పుడు వాలంటీర్కి ఒక రూల్ అనేసి మేము అడుగుతా ఉన్నాము. ఆయన మతి భ్రమించిపోయి ఆయనకి మన ముఖ్యమంత్రి కామనేసి ఆయన ఇష్టానుసారంగా తెలుగుదేశం పైన కుట్రలు పనుకుంటా ఇచ్చేసుకుంటా ఉన్నాడు. ప్రజలే గత ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఆయన ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కేది ఇది వాస్తవ పరిస్థితులు లేదు. కాబట్టి ఆయనకి పిచ్చెక్కి ఆయన ఇష్టంగా ఇక్కడ ఉండే అధికారుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అంతా చెప్పి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నిన్ననే కూడా చూస్తారు మీరంతా, ఉన్నతాధికారుల పరిస్థితి ఏమైంది? వాళ్ళు పక్కాగా తెలుగుదేశం వాళ్ళంతా పిలిచి బైండ్ కేసు పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు పెట్టకుండా చేసినారు. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా ఇండ్లకు పోయినారు. కాబట్టి మీరు ఎంత కుట్రలు చేసినా కూడా వచ్చే తెలుగుదేశమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారనేసి నేను అందరికీ పత్రికా మూలంగా తెలియజేసుకుంటున్నాను.